హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఎలాంటి ఫైట్ లేకుండా ఒక వ్యక్తితో నెమ్మదిగా డిస్టెన్స్ పెంచుకున్నారా? మాటలు తగ్గిపోయాయి, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, కానీ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలనే ఫీలింగ్ కూడా రాలేదా? చాలామంది దీన్ని ఇమోషన్లెస్ బిహేవియర్ అంటారు, కానీ సైకాలజీలో దీని మీనింగ్ పూర్తిగా వేరేలా ఉంటుంది. నిజానికి ఇలా క్వైట్లీ గివప్ చేయడం గొడవల వల్ల కాదు, రిపీటెడ్ డిసప్పాయింట్మెంట్స్ వల్ల వచ్చే ఇమోషనల్ ఎగ్జాషన్. మీరు మళ్లీ మళ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడ్జస్ట్ అవుతూ వాళ్లను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే, కాని అదే వ్యక్తి మాత్రం మారకుండా అలాగే ఉంటే, ఒక పాయింట్ తర్వాత మీ మైండ్ ఫైట్ చేయడం కాదు, ఎఫర్ట్ చేయడం మానేస్తుంది. దీనిని ఇమోషనల్ విత్డ్రాల్ అంటారు. అంటే మీరు కేర్ చేయడం ఆపలేదు, కాని హర్ట్ అవ్వడం ఆపాలని డిసైడ్ అయ్యారు. ఇలాంటి వాళ్లు గొడవపడరు, ఎందుకంటే వాళ్లకి కాన్ఫ్లిక్ట్ కాదు, క్లోజర్ ముఖ్యం. గుర్తుంచుకోండి, సైలెన్స్ అనేది వీక్నెస్ కాదు, అది స్ట్రాంగెస్ట్ బౌండరీ. మీరు కూడా ఇలా ఎవరితోనైనా డిస్టెన్స్ తీసుకున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి పవర్ఫుల్ సైకాలజీ ఇన్సైట్స్ కోసం లిబ్రోవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.